కర్కాటక రాశి. ఈ రాశి వారికి రోజు కొంత అనుకూలంగా ఉంటుంది. ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక పరంగా కొంత ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. రుణ బాధలు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. అవసరం ఉంటే తప్ప రుణం జోలికి వెళ్ళవద్దు. సాధ్యమైనంత మటుకు మీరు పిల్లల ద్వారా వ్యవహారాలు నడిపించండి, లేదా స్నేహితుల ద్వారా వ్యవహారాలు నడిపించడం వలన కొంత దాని వలన మీకు మేలు కలుగుతూ ఉంటుంది. దైవ కార్యక్రమం లోపట పాల్గొంటారు. మీ యొక్క కర్కాటక రాశివారు ఈరోజు హనుమాన్ చాలీసా చదువుకొని మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. సింహరాశి. ఈ రాశి వారికి రోజు కొంత అనుకూలత పెరుగుతూ ఉంటుంది. కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. ధనపరంగా కలిసి వస్తుంది. నూతన పరిచయాలు ఏర్పడతాయి. దూర బంధువుల్ని లేదా దూర మిత్రుల్ని కలిసే అవకాశం ఉన్నది. రుణానికి సంబంధించినటువంటి పనులు కొంత తగ్గే అవకాశాలు ఉన్నాయి. కొత్త అప్పులు చేయకండి. అవసరమైతే తప్ప ఆర్థిక పరంగా మీరు కొంత వ్యవహారాల లోపల దూరంగా ఉండాలి. ఆర్థిక వ్యవహారాలకు దూరంగా ఉండండి. దానివల్ల మీకు కొంత కలిసి వస్తుంది. సింహరాశి వారు ఈరోజు ఆంజనేయ స్వామికి సింధూరాన్ని సమర్పించి గణపతి యొక్క 21 నామాలు చదువుకోండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. కన్యారాశి. ఈ రాశి వారికి రోజు మధ్యమ స్థాయి ఫలితాలుగా చెప్పుకోవచ్చును. గృహానికి సంబంధించిన పనులు కొంత వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. స్థిర చర ఆస్తుల సంబంధించినటువంటి వ్యవహారము సంభాషణ మీ ముందుకు వస్తుంది. మిత్రుల ద్వారా కొంత మేలు కలుగుతూ ఉంటుంది. బంధువుల నుంచి ఆర్థిక సహాయము అందుతూ ఉంటుంది. కన్యారాశి వారు ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు పాటించండి. దూర ప్రయాణాలు చేయవలసి వస్తే ముఖ్యమైనవి ఉంటేనే తప్ప ప్రయాణాలు వాయిదా వేసుకోండి. దీనివల్ల మీకు కొంత కలిసి వస్తుంది. కన్యారాశి వారు ఈరోజు ఆంజనేయ స్వామికి 9 తమలపాకులు సమర్పించి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది.